ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఖమ్మంలో జరగాల్సిన సదస్సుకు హైదరాబాద్కు మార్చడం జరిగింది. రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు ఏర్పాటు చేశారు. వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. అజీం అందిస్తారు పూర్తి సమాచారాన్ని లైవ్ ద్వారా. మా ప్రతినిధి అజీం. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ రద్దయింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే అధికారికంగా కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన కూడా వెలువడింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా సభ నిర్వహించాల్సిన ప్రాంతం అంతా కూడా బురదమయం అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వ వర్గాల నుంచి కూడా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూనే ఉన్నారు. కానీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా బురదమయం అయిపోవడంతో ఈ సభ రద్దు చేయాలి. ఎందుకంటే మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఇదే రకంగా ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ సభను రద్దు చేస్తూ హైదరాబాద్లో అంటే రేపు సాయంత్రం 4 గంటలకు శిల్ప కళా వేదికలో ఏదైతే రైతు భరోసా పంపిణీ సదస్సుగా ఏదైతే నామకరణం చేసి ఈ సభను నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి రేపు రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఏదైతే సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే నిధులు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు అందరూ కూడా ఏదైతే ఈ రైతు భరోసా పంపిణీ కార్యక్రమం సదస్సులో కూడా వీరందరూ కూడా పాల్గొంటారు. అయితే ప్రతి ఒక్కరూ రైతు వేదికల నుంచి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇటు శిల్పకళా వేదికలో ఏర్పాట్లతో పాటు అటు రైతు వేదికల్లో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేశారు. అయితే రైతు భరోసా నిధులు సుమారు 7,000 కోట్ల వరకు ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చినట్టు కూడా తెలుస్తుంది. సో 1వ తారీఖు నుంచి అంటే రేపటి 30 తారీఖు నుంచి జూన్ 30 నుంచి జూలై 15 లోపు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులన్నీ కూడా రైతు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నట్టు కూడా ఏదైతే మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో రేపు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలి. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభను రద్దు చేసి శిల్పకళా వేదికలో ఏదైతే రైతు భరోసా పంపిణీ సదస్సుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.